ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఆర్సీ బకాయిలపైన ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పిఆర్సీ బకాయిలు 750 కోట్లు, ఇన్సూరెన్స్ మెడికల్ బిల్లులు పెండింగ్లో. ఇక అల్లాడిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు ముఖం చూస్తుంటే రేవంత్ సర్కార్ నిధుల బట్టి చెల్లిస్తున్నామంటూ అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు 750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపైన దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఆర్సీ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని, వారి సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నారని ధ్వజమెత్తారు. వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతన పే స్కేల్ను బట్టి కనిష్టంగా 20,000 నుంచి గరిష్టంగా 35,000 నుంచి 45,000 రూపాయలు ఇక చెల్లిస్తామని సగటు చెప్పడం జరిగిందనమాట. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయినా ఈ బకాయిలు ఊసెత్తడం లేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పెద్దలను, అధికారులను సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. పిఆర్సీ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ చెల్లింపుపై ఆర్థిక ట్రెజరీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగులు పిఆర్సీ మండిపడుతున్నారు. అయితే యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు మనకైతే సమాచారం అందిందనమాట.